వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో వీధి కుక్కలు రోజుకి పెరుగుతున్నాయి. చిన్నారులపై దాడులు జరుగుతుండగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డులో వీధి శునకాలు విహారం చేస్తున్నాయి. తాజాగా 2 ఏళ్ల బాలుడు సుఫియాన్ పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే గాంధీనగర్ లో కూడా 3 సంవత్సరాల బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన ఇంకా ప్రజలను కలవరపెడుతున్నాయి. మళ్లీ ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని కల్వకుర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్ నజియా మక్బుల్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం బాధాకరమని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బాధ్యతాయుత పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. జడ్చర్లలో ఖేల్ మహోత్సవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ససన్ ఖేల్ మహోత్సవం జడ్చర్లలో ఉత్సాహంగా సాగింది. ససన్ ఖేల్ మహోత్సవ్ 2026లో భాగంగా జడ్చర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్రీడా మైదానంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు భారీగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగగా ప్రేక్షకులు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7 మండలాల బీజేపీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, పీఈటీలు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జడ్చర్లలో ఖేల్ మహోత్సవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ససన్ ఖేల్ మహోత్సవం జడ్చర్లలో ఉత్సాహంగా సాగింది. ససన్ ఖేల్ మహోత్సవ్ 2026లో భాగంగా జడ్చర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్రీడా మైదానంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు భారీగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగగా ప్రేక్షకులు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7 మండలాల బీజేపీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, పీఈటీలు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.